హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ములక్కాడ చికెన్ కర్రీ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను కడాయిలో 5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్ అనేది ఫ్రై అయ్యింది. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మనం ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మన చికెన్ అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇందులో 1 మునక్కాడ ముక్కలు, 1 బంగాళదుంప ముక్కలు, 1 టమాటో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్ అనేది బాగా మగ్గిందండి. ఇక్కడ నేను మసాలా పేస్ట్ కోసం 3 టీ స్పూన్ల నువ్వులు, ఇలైచీ, చెక్క, లవంగాలు వేసుకున్నానండి. వేసుకొని మసాలా పేస్ట్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేది మన ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మసాలా పేస్ట్ మొత్తం కూడా చికెన్కి పట్టిందండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని చికెన్ అనేది కుక్ చేసుకోవాలండి. 10 నుండి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మన కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ములక్కాడ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.